దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళనాట రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పైకి మాత్రం వాతావరణం అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం సీఎం పీఠం అధిష్ఠించేందుకు జయనెచ్చెలి శశికళ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్ సంపాదించుకుని లేడీ అమితాబ్ బచ్చన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన విజయశాంతి తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఆ పార్టీ తరఫున మెదక్ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి మెదక్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ తప్పటడుగుతో రాజకీయంగా పెద్ద ఫెయిల్యూర్ స్టెప్ వేసిన ఆమె ఇప్పుడు జయమృతితో తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె శశికళను కలిసి ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదని, ఆమెను కుట్రపూరితంగా చంపేశారని మరో సినీ నటి గౌతమి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ ఒక ఆడమనిషి చికిత్స చేసుకుంటున్నప్పుడు ఆ స్థితిలో ఆమె ఫోటోలు ఎందుకు రిలీజ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యంగా ఉందని కూడా విజయ ప్రశ్నించారు. ఈ విషయంలో డిఎన్కే అధినేత కరుణానిధిపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న కరుణ ఫోటోలు ఇప్పుడు విడుదల చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఇక శశికళను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ జయలలిత స్థానాన్ని భర్తీ చేయడానికి శశికళే సరైన నాయకురాలని, ఆమె నాయకత్వంలోనే అన్నాడీఎంకే ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక జైకు విజయశాంతికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే మళ్లీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలగాలనుకుంటున్న విజయశాంతి శశికళ అండతో తమిళనాడు అడుగు పెట్టాలని, వీలైతే రాజ్యసభకు వెళ్లాలని అనుకున్నట్టు తెలుస్తోంది.